చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఎప్పుడో మీరు 5 ఏళ్ల కింద తీసుకున్నటువంటి సబ్జెక్ట్ అండి. అప్పటికి మీ హీరో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్నారు, కానీ ఈ ఇప్పుడున్నటువంటి హోదా కానీ మెయిన్గా ఆధ్యాత్మిక జీవితాన్ని, మనదైనటువంటి సనాతన ధర్మం అనేటువంటి ఒక కాన్సెప్ట్ని ఎత్తుకున్నారు. ఇప్పుడు ఇది అనుకోకుండా దానికి మ్యాచ్ అవ్వటం అనేటువంటిది హౌ మచ్ ఇట్ ఈజ్ రిలేటివిటీ అనేటువంటిది ఎలా అనిపిస్తుంది? ఒకటి సనాతన ధర్మం, ఇంకొకటి పాన్ ఇండియా ఫిలిం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇప్పుడు పాలిటిక్స్లో ఉన్నారు. ఫస్ట్ అంతవరకు ఆయన పాన్ ఇండియా ఫిలిం చేయలేదు, ఎక్సెప్ట్ టీవీలో, ఇంటర్నెట్లో, వాటిల్లో తప్ప డైరెక్ట్గా థియేటర్కి ఏ లాంగ్వేజ్కి వెళ్ళలేదు ఇంతవరకు. ఖుషి అప్పుడే నేను చాలాసార్లు ఖుషి అప్పుడే హిందీలో డబ్ చేద్దామని అడిగాను నన్ను. లేదు సార్ అక్కడ వర్కౌట్ అవ్వదు, వద్దని చెప్పాను. తర్వాత పంజాన్ సినిమా చేశారు, చేస్తే విష్ణువర్ధన్ డైరెక్టర్, తమిళ డైరెక్టర్ చేసి, నేను ప్రొడ్యూసర్ కాదు. రత్నం గారిని అడిగాను తమిళ్లో, అంటే నేను తమిళ్లో ఉన్నాను కదా, తమిళ్లో డబ్ చేస్తే వర్కౌట్ అవ్వదంటే వద్దు, వేస్ట్ అని చెప్పాను. కానీ ఈ సినిమా ఎవరు అడగలేదు, బిగినింగే నేను పాన్ ఇండియా అని అనౌన్స్ చేస్తాను. ఈవెన్ మాకు గుర్తుంటే బాహుబలి కూడా ఓపెనింగ్ అప్పుడు పాన్ ఇండియా అని అనౌన్స్ చేయాలి. షూటింగ్ మొదలుపెట్టి తర్వాత పెద్దదైన పార్ట్ 1 పార్ట్ 2 అని చేశారు. కానీ ఇది ఎందుకు అనౌన్స్ చేశామంటే ఈ సబ్జెక్టు నార్త్ కనెక్ట్ అవుతుంది. అందుకని ఔరంగజేబ్ వల్ల మోర్ సఫరర్స్, మోర్ నార్త్ ఇండియన్స్ బెటర్ దెన్ సౌత్ ఇండియన్స్. ఎందుకంటే అతను డెక్కన్లో తక్కువ ఉన్నాడు, నార్త్లోనే ఎక్కువ ఉన్నాడు. అందువల్ల ఇది ఎక్కువ నార్త్ ఇండియా కనెక్ట్ అవుతుంది. తీసుకున్న పాయింట్ అలా ఉంది కాబట్టి అందుకని పాన్ ఇండియా అని ముందే అనౌన్స్ చేశాం. న్యూట్రల్ సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ డబ్ చేస్తే అక్కడ ఆడుతున్నాయి, లేకపోతే కమర్షియల్ అని చేయలేదు యాక్చువల్గా రియల్గా అట్లాంటిదే కదా అక్కడ చూస్తారు కనెక్ట్ అయ్యి అనేది అనౌన్స్ చేసాం. అందువల్ల ఖచ్చితంగా ఇప్పుడు దానికి మీరు అడిగిన దాని ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఆయన గెలిచి డిప్యూటీ సీఎం అయి ఆయన సనాతన ధర్మం అనౌన్స్ చేయడం, కోఇన్సిడెంట్గా ఇందులో సబ్జెక్ట్ కూడా దానికి రిలేటివ్ కనెక్ట్ అవ్వడం, అన్నీ పడడం. తర్వాత షూటింగ్ మొదలు పెట్టాక ఆయనకి కాన్షియస్ ఎక్కువైంది. ఇప్పుడు పాన్ ఇండియా అని అనౌన్స్ చేశారు, ప్రాపర్గా లేకపోతే పరుగు బాధ్యత కదా, అందుకని మోర్ జాగ్రత్త తీసుకోవాలి అని చేశారు. కొంత డిస్కషన్స్ జాగ్రత్త తీసుకోవడం. పవన్ కళ్యాణ్ గారికి బిగినింగ్ లోనే పాన్ ఇండియా అనేటువంటి తెలుసు, అవేర్ ఆఫ్ దట్ అని అనౌన్స్ చేసాం కదా, ఓపెనింగ్ అసలు ఫస్ట్ పోస్ట్ అన్ని లాంగ్వేజ్ టైటిల్తో సార్ అన్నిట్లో అనౌన్స్ చేసాం. ఆల్ లాంగ్వేజ్, మలయాళం, కన్నడం, ఆల్ 5 లాంగ్వేజెస్కి. సినిమా మీద ఎక్స్పెక్టేషను, దీని తాలూకు రేంజ్ ఎలా ఉన్నప్పటికీ రిలీజ్ అనేటువంటిది నెంబర్ ఆఫ్ టైమ్స్ పోస్ట్ పోన్ అవటం అనేటువంటిది టాక్ అయిందండి. దాని గురించి మీరు ఇచ్చేటువంటి వివరణ మీకు సాటిస్ఫై అవుతుంది, కానీ ఫ్యాన్స్ని ఎంతవరకు సాటిస్ఫై చేయగలుగుతుంది? నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక సినిమా అందుట్లో పవన్ కళ్యాణ్ స్థాయి హీరో సినిమా ఇన్నిసార్లు పోస్ట్ పోన్ అవటం అనేటువంటి దానికి చెప్పే రీజన్స్ స్ట్రాంగ్గా ఉండాలి. దాన్ని మీరు ఎలా సపోర్ట్ చేసుకుంటారు? యాక్చువల్గా ఏంటంటే మీడియాలో చెప్పినట్టు 14 సార్లు 10 సార్లు అది విన్నప్పుడు నాకు బాధ వేస్తుంది, కోపం వస్తుంది. రియల్గా అఫీషియల్గా వేసింది 3 సార్లు, మార్చ్ 28th అండ్ May 9th అండ్ June 12th. సో ఈ 3 సార్లు మేము అఫీషియల్గా డేట్ వేసాం. కానీ ఆ 2 సార్లు సీరియస్ అవ్వలేదు. June 12th దగ్గరకు వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్గా పోస్ట్ పోన్ అవ్వడం అనేది రియల్గా నేను బాగా అప్సెట్ అయ్యాను. అది ఎందుకు జరిగింది అంటే, నా లైఫ్లో ఇంతవరకు ఏ సినిమా డేట్ వేసి పోస్ట్ పోన్ అవ్వలేదు. ఎప్పుడైనా అందరికంటే నేను సినిమా రెడీ చేశాక డేట్ వేస్తాను ఎప్పుడైనా సరే. మిగతా వాళ్ళన్నా వేడిగా ప్రింట్, నేను స్నేహం కోసం చేసినప్పుడు చిరంజీవి గారితో అప్పుడే ప్రింట్ వచ్చేసిన షాక్ అయ్యారు. మిగతా వాళ్ళందరూ అప్పటికప్పుడు కాపీ కూడా చూడకుండా రిలీజ్ చేస్తాను, నేను చేయను. డిటిఎస్ ఉన్నప్పుడు అన్నీ రెడీ అయ్యాక డేట్ వేస్తాను. కానీ ఈ సినిమాకి ఎందుకు జరగాల్సి వచ్చిందంటే, ఇప్పుడు డిజిటల్ మీడియా ఉంది, ఇప్పుడు అది ఒక పెద్ద మార్కెట్. దానికి కమిట్ అయినప్పుడు, ఇప్పుడు డిజిటల్ కమిట్ అవ్వకపోయినా డేట్ వేయలేరు. అంతే, చాలా సినిమాలు ఇంకా డిజిటల్ కమిట్ అవ్వలేదంటే అందుకని డేట్ వేయలేరు అంటారు. కమిట్ అయినప్పుడు ఎప్పుడు రిలీజ్ అయినా అగ్రిమెంట్లో పెట్టాలి కదా, మనకి తెలియట్లేదు అంతే కదా. ఇప్పుడు ఆయన టైము కాలం ఆయన డేట్లో ఉన్నారు, పెద్ద సినిమా ఎప్పుడు అవుతుందో తెలియట్లేదు. అయినా సరే అప్రాక్సిమేట్గా అగ్రిమెంట్. ఆయనతో ఏంటి పని మీకు? మీరు ఈ టైంలో వేసుకునే టైంకి, డేట్ అనౌన్స్ చేసుకునే టైంకి హీరో వర్క్ మొత్తం పూర్తయిపోయి ఉంటుంది కాదు. అప్పుడు కాదు కదా, కమిట్ అయింది అర్లీగా అయ్యాం. ముందు కమిట్ అయినప్పుడు అప్పుడు ఎప్పుడని రిలీజ్ పెట్టాలి. అప్రాక్సిమేట్ ఒక 6 నెలలు వెనక్కే ఇంకా ఆలోచించి, మేము జనవరి అనుకో, జనవరి కాదు, ఏప్రిల్ కాదు, మే కాదు, ఆగస్ట్ అని, సెప్టెంబర్ అని రాసాం. కానీ అవ్వలేదు. సరే అని అప్పుడు దానికి ఒక పెనాల్టీ ఉంది, అవ్వకపోతే పెడతా పెనాల్టీ, ఓకే అని పెనాల్టీ యాక్సెప్ట్ చేశాం. తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం అడగలేదు.
మార్చి 28 ఎప్పుడు వేసామంటే ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ షూటింగ్ కమిట్ అయ్యేటప్పుడు అప్పుడు ఇంకొక 7 నెలలు ఉంది అయిపోతుందని అనుకుని అప్రోచ్మెంట్గా ఆయన హీరో గారు చూపించి డేట్ వేసాం. కానీ మధ్యలో ప్రాక్టికల్గా పొలిటికల్గా పనులు ఉంటాయి, ఇవి ఉంటాయి, అవ్వాలి. తర్వాత పెద్ద సినిమా కదా, అవ్వలేదు. తర్వాత మే 9th మేము ఇండియన్ రిలీజ్ అయిన డేట్ మంచి డేట్ అని వాళ్ళని అప్పుడు పక్కనేది వేసాం. జూన్ 12th వేసేటప్పుడు మాత్రం వాళ్ళు ఇంకా అప్పటికి షూటింగ్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ ఇది ఫ్రీడ్ ఫిలిం, గ్రాఫిక్స్ ఎక్కువ ఉన్నాయి. అక్కడ మన చేతిలో లేదు, అందరి చేతిలో ఉన్నాయి. మాకే కాదు, అంటే ఇంతకుముందు బాహుబలి అటు కూడా డేట్లు వేసి మారినించాలి. కానీ ఇట్లాంటి సినిమాకి కష్టం అని వాళ్ళని బతిలాడు. అరే బాబు మాకు జూలై డేట్ ఇవ్వండి, జూన్కి ఇది ఫైనల్ డేట్, ఇది పోస్ట్ పోన్ అయితే మొత్తం పరుగు పోద్ది, వాళ్ళు ఎంత బతిలాడో ఏం లేదు, కావాలని మీరు డిసెంబర్లో చేసుకోండి అన్నారు. డిసెంబర్లో చేస్తే సినిమా అసలు షూటింగ్ అవ్వకపోతే ఓకే, రెడీ అయిపోయిన తర్వాత అయితే పాత పడిపోద్ది, స్టేల్ అయిపోద్ది, దానికి ఇంకా సినిమా రిలీజ్ అవ్వదు. సరే ఇంకా ట్రై చేద్దాం అనుకుని. ఎవరు ఇబ్బంది? ఈ గ్రాఫిక్స్ వాళ్ళు? గ్రాఫిక్స్ కదా, అమెజాన్ డిజిటల్ మీడియా వాళ్ళతో అగ్రిమెంట్ కదా. వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లం, వాళ్ళు వాళ్ళకి 2 ఉన్నాయండి మనకి, అంటే ఇది మనం చెప్పచ్చు తప్పలేదు. అమెజాన్, నెట్ఫ్లిక్స్ 2 ఉన్నాయి ఇండియా మొత్తం మీద. వాళ్ళు భోజ్పూర్ నుంచి, బెంగాలీ నుంచి, గుజరాతీ నుంచి, అన్ని లాంగ్వేజ్కి ఇద్దరే. వాళ్ళకి సంవత్సరానికి ఆల్రెడీ చార్ట్ ఫిక్స్ అయిపోద్ది. ఒక నెలకు పెద్ద సినిమా, తర్వాత 2 సినిమాలని. మన ఆ డేట్కి రాకపోతే వాళ్ళు ఖాళీ అయిపోద్ది, వాళ్ళ వ్యూవర్షిప్కి సినిమా ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న బతిలాడుతున్నాం, వాళ్ళు ఏమన్నారు, ఈ నెల మేము రెడీ అయిపోతున్నాం ఇప్పుడు జూలైలో, నాకు 18th అన్న ఇవ్వు, ఎందుకంటే మాకు 24th హిందీలో పాన్ ఇండియా కదా, అజయ్ దేవగన్ సినిమా ఉంది అక్కడ థియేటర్ల వరకు. 18th అంటే వాళ్ళకి హౌస్ఫుల్, మీకు తెలియడం హౌస్ఫుల్ అనే సినిమా ఈ నెల రిలీజ్ అయింది. 8 weeks తర్వాత వాళ్ళకి టెలికాస్ట్ అవుతుంది. సౌత్ ఇండియన్ సినిమాలు 4 weeksలో టెలికాస్ట్ చేస్తారు. అది పక్కన అవుతాయి 2 పెద్ద సినిమాలు. మాకు ఒక 2 weeks అని మాకు టెలికాస్ట్ గ్యాప్ రావాలి, మాకు కుదరదు. మేము 25 ఫ్రైడే, మనం థర్స్డే మనం ఒకరోజు ముందు చేసుకుంటాం. అది సెంటిమెంట్ బాబాది వాట్ ఎవర్, అది ఒకరోజు మన ఇష్టం అని వాళ్ళు మాకు కుదరదు. మా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ టెలికాస్ట్ వస్తున్న కమిట్మెంట్ ఉంటాయి కదా, అందువల్ల ఇవాళ అలాగే రిలీజెస్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి అనమాట. సరే, ఇవన్నీ మీకు ఉన్నటువంటి లోపల సాధక బాధకాలు, ఇదే విషయాల మీద నేను గతంలో కూడా వీడియోలు చేస్తూ, అది టెక్నికల్ రీజన్స్ వల్ల సటన్ ఇటీవల వచ్చినటువంటి సమస్య తప్ప పవన్ కళ్యాణ్ సినిమాకి బిజినెస్ కాలేదని చెప్పేసి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి నేను చాలా వీడియోలు చేశాను, 2-3 వీడియోలు చేశాను. కానీ అలా పుట్టినటువంటిది, అలాంటి పుకారు అయితే పుట్టింది, బిజినెస్ కాలేదు అందుకే రిలీజ్ కాలేకపోతుంది అని చెప్పి. ఇదంతా పైకి కాదు, రిలీజ్ కాకపోవడం అనేది ముందు సినిమా రెడీ అవ్వకపోవడం ఒకటి. తర్వాత కొంత అందులో కూడా స్పెక్యులేషన్, కొంత కూడా రీజన్ ఉంది. బిజినెస్ అనేది ఏంటంటే పెద్ద సినిమా ఇది. రెగ్యులర్ సినిమాలు ఎవరైనా వ్యాపారంలో ఏం చేస్తారంటే, ప్రీవియస్ సినిమా ఎంత బిజినెస్ అయింది, నువ్వు పెద్ద సినిమా తీసుకుని నాకెందుకు, అంతే కదా, మాకు అంత వర్కౌట్ అవుతుంది అనేది ఉంటుంది. అది నా సినిమా తీసిన బిగినింగ్ నుంచి, భారతీయుడు తీసిన ఏ సినిమా నా స్టైల్ అది. సినిమా నా దృష్టిలో 2 రకాలు. ఒకటి, ఎవరైనా ఎనీ హీరో, విజయ్ కానీ, అజిత్ కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, ఆ హీరోకి ఎంత మార్కెట్ ఉందో అందులో సినిమా తీయడం ఒకటి. నా స్క్రిప్ట్ నేను ఇంకో రకం, స్క్రిప్ట్ ఏం డిమాండ్ చేస్తా అంతవరకు ఖర్చు పెట్టి నేను సినిమా తీస్తా. అప్పుడు ఆ రేంజ్కి అమ్మలేం, అంతే కదా. అప్పుడు ట్రైలర్ వచ్చి సినిమా నమ్మకం క్రియేట్ చేసి బాగా వచ్చి, ఓ సినిమా నాకు కావాలనిపించిన వరకు హోల్డ్ చేసి రిలీజ్ చేసి అమ్మడం. ఇప్పుడు ఆ బాబతులో ఇది అంతే కదా, హోల్డ్ చేసినందుకు వస్తుంది కదా. వస్తున్నా కూడా ఇంకా ఉంటాయి. ఇప్పుడు ఒక్కోసారి ఇంకోటి కూడా ఉంది, చాలా ఉన్నాయి ఇందులో, ఒకటి కాదు. ఒక పెద్ద సినిమా సూపర్ హిట్ అయింది అనుకోండి, బయర్స్ దగ్గర డబ్బులు ఉంటాయి, ఫ్లరిష్గా ఉంటాయి, వాళ్ళు రెడీగా ఉంటారు. వర్షం 10 సినిమాలు ఫ్లాప్ అయింది, వాళ్ళు పెట్టిన డబ్బులు అని పోతాయి. ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి రిటర్న్స్ వస్తాయి, పబ్లిక్ నుంచి, కలెక్షన్ నుంచి వస్తాయి. పెట్టిన పోతూ ఉంటే ఆల్రెడీ కట్టేశారు, రిటర్న్స్ లేవు, ఖాళీ అవుతాయి. అప్పుడు స్లంప్లా ఉంటుంది ఇండస్ట్రీ. ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన సినిమా వచ్చింది అనుకోండి, అది కూడా ఇంత ఎక్కువగా రేట్ అయితే అని అంటారు. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, అప్ అండ్ డౌన్. ఇప్పుడు కాదు, మొదటి నుంచి జరుగుతూనే ఉంటాయి. సరే, కారణాలు ఏమైనప్పటికీ జరిగినటువంటి అవరోధాలు ప్రారంభం మధ్యలో అన్నిటికంటే ప్రపంచ విపత్తు అనేటువంటిది కోవిడ్ ఇవన్నీ దాటుకొని కూడా తట్టుకుని, ఈ తర్వాత పొలిటికల్ స్టార్ అన్ని ఇంత పెద్ద సినిమాని
కంప్లీట్ చేసి ఇంత గొప్ప రిజల్ట్ తీసుకొచ్చి ట్రైలర్ తోటి అసలు వావ్ అనిపించేటట్టు చేశాం. ఇప్పుడు మా వరకు రేపు పొద్దున మాకు సినిమా మనకు తెలుసు, తర్వాత చూసాక థియేటర్లో చూస్తాయి అంతే కదా. ట్రైలర్ నాకు తెలుసు, చూసా కానీ ఆడియన్స్ మీరు కానీ ఎవరు చూసి బాగుంది అంటున్నారు. సో అందువల్ల ఆ నమ్మకంతో సినిమా చేశాను. డెఫినెట్గా సినిమా చాలా బాగా వచ్చింది. డెఫినెట్గా సినిమా అందరికి నచ్చుతుంది. హిట్ కొడతాను, అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఈ హిట్ కొడతంటే ఏ రేంజ్ హిట్ అయితే ఈ ఎకనామిక్స్ వర్కౌట్ అవుతాయి, ఈ ఫిగర్స్ వర్కౌట్ అవుతాయి అనేటువంటిది ఒకటి ఉందండి. మీరు ఏ రేంజ్ హిట్గా మీరు దీన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈ రోజున 1000 కోట్ల మార్కెట్ అనేటువంటిది 1000 అనేటువంటి ఫిగర్ చాలా కామన్ ఫిగర్. ఆ టార్గెట్ నేను ఎప్పుడు నంబర్లు ఎప్పుడు చెప్పాను లైఫ్లో. మీరు ఇప్పుడు ప్రీవియస్ అంతా వెనక్కి చూడండి, బడ్జెట్ ఎంత అయిందో చెప్పాను, ఎంత కలెక్ట్ చేసాను చెప్పాను. మన సినిమా చేస్తే సినిమా మాట్లాడుతుంది, సక్సెస్ అంతే. ప్రతి వాళ్ళు నేను ఇంత పెట్టాను, అన్ని కోట్లు అయింది, అందుకు మామూలు కూడా సార్ అంత. నేను అసలు అది చూస్తే నేను ఇట్లాంటి సినిమాలు తీయలేను. అది కాదు సార్, ఒకప్పుడు సినిమాకి పారామీటర్ 100 days, సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, డైమండ్ జూబ్లీ, ఇవి 100. అప్పుడు సినిమా సక్సెస్ దానికి కూడా నేను కోట్లు, 100 crores క్లబ్, 200 crores క్లబ్, 1000 crores క్లబ్, ఇవన్నీ ఈ దీంట్లో ఏ క్లబ్ లోకి చేరుతుందని ఆ క్లబ్బులు అనేది కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. క్లబ్లు వచ్చినా కూడా మన సినిమాని ఆడియన్స్ లైక్ చేస్తే, ఇప్పుడు ఫస్ట్ షోలోనే చరిత్ర రాసే. ఒకప్పుడు గుడిపూడి శ్రీహరి గారు సితారాలో 1 week తర్వాత రివ్యూ రాసేవాళ్ళు. ఇవాళ ఒక షో అవ్వకముందు, ఇక్కడ పడకముందే ఫారిన్లో షో పడి ఫస్ట్ 1 star 2 star 3 stars ఇచ్చేస్తున్నారు. దాన్ని నమ్మేవాళ్ళు చాలా మంది ఉంటున్నారు. సినిమా నిజంగా బాగున్నా కూడా అరే ఇది బాగాలేదురా మనం టైం వేస్ట్ అనుకునే పరిస్థితిలో ఉంటున్నారు. సో అందువల్ల ఇవాళ అన్నీ మారిపోతూ ఉన్నాయి. దాన్ని ఆ కాలమానంతో మనం ట్రావెల్ చేస్తున్నాం. కానీ నిజం ఏంటంటే ఇప్పుడు అందరూ నేను చెప్పబోయాల్సింది అందరికంటే అందరూ మీడియాలోనే ఉంటున్నాం. మీరు దీన్ని రాసి దాని మీద వ్యూవర్షిప్ చూస్తున్నారు. కానీ వీలైనంత వరకు డ్యామేజ్ చేయకుండా అందరం పాజిటివ్ అప్రోచ్లో వెళ్తేనే ఇండస్ట్రీ నిలబడుతుంది, అంతే కదా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.